హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మనం ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ సిరీస్ స్టార్ట్ చేసాం కదా. ఆల్రెడీ 2-3 వీడియోస్ చేసాము, ఇన్స్టాలేషన్స్ చేసాము, బేసిక్ కోడ్ అండ్ ఎలా ఉంటుందో కాట్లిన్ది చూసాము. అండ్ ఈ వీడియోలో మనం వేరియబుల్స్ గురించి మాట్లాడదాం. వేరియబుల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా బేసిక్. ఓకే, లైక్ వేరియబుల్స్ అవన్నీ లేకుండా అసలు మనం ప్రోగ్రామింగ్ చేయలేము, కోడింగ్ ఎలాగో ఏముండదు. సో ప్రతి ఒక్క లాంగ్వేజ్లో వేరియబుల్ అనేది ఉంటుంది. కాట్లిన్లో వేరియబుల్స్ ఎలా డిక్లేర్ చేస్తాము, ఎలా యూస్ చేస్తాం అనేది ఈ వీడియోలో మాట్లాడదాం. సో ఒకవేళ ప్రీవియస్ వీడియో చూడకపోతే అది కూడా చూడండి, ఒకవేళ చూస్తే ఈ వీడియోని కంటిన్యూ చేద్దాం. ఓకే, సో ఇది మన కాట్లిన్ ప్లే గ్రౌండ్ కదా. మనం లాస్ట్ టైం ఆల్రెడీ ప్రింట్ వాటి గురించి మాట్లాడాం కాబట్టి కోడ్ ఇలానే ఉంచేసాను నేను. ఈ వీడియోలో మనం వేరియబుల్స్ గురించి మాట్లాడదాం. సో నేను ఏం చేస్తానంటే ఈ ప్రింట్ లైన్స్ అన్నీ తీసేస్తా అండ్ ఈ కామెంట్స్ కూడా తీసేస్తా. కావాలంటే కామెంట్ మీరు రాసుకోండి ఇలా వేరియబుల్స్ అని, అంటే మనం వేరియబుల్స్ నేర్చుకుంటున్నాం అన్నట్టు మీరు రాసి పెట్టుకోండి, ఏం ప్రాబ్లం లేదు. నేను ఇక్కడ పెట్టేస్తా ఇలా. ఓకే, వేరియబుల్స్. ఇప్పుడు మన దగ్గర మెయిన్ ఫంక్షన్ ఉంది. మనకు తెలుసు రన్ చేయగానే ఈ మెయిన్ ఫంక్షన్ అనేది ఆటోమేటిక్గా రన్ అవుతుందని. ఓకేనా. సో ఇప్పుడు వేరియబుల్స్ అనేది మనం ఎందుకు యూస్ చేస్తాము చూడండి. ఏ డెవలప్మెంట్ అయినా చేయండి, ఏ కోడింగ్ అయినా చేయండి, ప్రతి దాంట్లో డేటా ఉంటుంది కదా. లైక్ ఎక్కడొక్కడి నుంచి మనకు డేటా వస్తుంది, లేకపోతే మనమే డేటాని క్రియేట్ చేస్తాము, ఏదో ఒకటి చేస్తాము. ఇప్పుడు ఆ డేటాని మనం ఎక్కడొక్కడ స్టోర్ కూడా చేయాలి. జస్ట్ అలా డేటా క్రియేట్ ఎలా చేస్తాము, క్రియేట్ చేసామంటే అందులో ఒక స్టోర్ చేయాలి కదా. సో ఆ స్టోర్ చేయడానికి మనం వేరియబుల్స్ని యూస్ చేస్తాము. ఓకే, సో ఎలా అంటే ఇప్పుడు ఒక బయట నుంచి ఏమన్నా తీసుకొనొచ్చారు, లేకపోతే మనకు కొన్నారు. ఆ షాప్ వాళ్ళు కూడా మనకు ఒక కవర్‌లో ఏసిస్తారు, లేకపోతే ఒక బాక్స్‌లో ఏసిస్తారు కదా. సో, ఆ బాక్స్ గాని, ఆ కవర్‌ని మనం ఒక వేరియబుల్ లాగా అనుకోవచ్చు. ఓకేనా. సో, అలా. ఇప్పుడు మీరు ఏమన్నా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక యాప్ క్రియేట్ చేస్తున్నారు. అందులో మీ పేరు, మీ ఏజ్ వస్తాయి. ఓకే. సో, ఆ పేరు అక్కడ స్టోర్ అవ్వాలి అంటే ఏదో ఒకటి ఉండాలి. సో, మనం ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తాము. అందులో మీ పేరు స్టోర్ చేస్తాము అండ్ అక్కడ చూపిస్తామన్నట్టు. ఓకే. సో, దానికోసం మనం వేరియబుల్స్ అనేది క్రియేట్ చేస్తాం. ఇప్పుడు వేరియబుల్‌లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ కిచెన్‌లో వెళ్లి చూస్తే రైస్ పెట్టడానికి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ బాక్స్ ఉంటది. దాల్ పెట్టడానికి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ బాక్స్ ఉంటది. షుగర్ కానీ, సాల్ట్ గానీ, అలానే వేరే చిల్లీ పౌడర్స్ అవన్నీ ఉంటాయి గదా. అలాంటివి పెట్టడానికి డిఫరెంట్ టైప్ ఆఫ్ బౌల్స్ ఉంటాయి. ఓకే. మళ్ళీ ఆయిల్ పెట్టడానికి డిఫరెంట్ టైప్. సో, ఆ డబ్బాలో ఎలాంటి ఐటెమ్ పెడుతున్నారో చూసి, అలాంటి వాటి బాక్సెస్ అనేది మీరు కొంటారు బయటికెళ్ళి. అరే! నాకు ఆయిల్ పెట్టడానికి డబ్బా లేదని చెప్పి, ఆయిల్ పెట్టాలి కాబట్టి, ఆయిల్ పెట్టాల్సిన డబ్బా ఎళ్లి కొంటారు. అలానే ఒక వేరియబుల్ డిక్లేర్ చేశారంటే, అందులో ఎలాంటి టైప్ ఆఫ్ డేటా పెడుతున్నారో చూసి అప్పుడు డిక్లేర్ చేస్తాం మనం. నార్మల్లీ ఇప్పుడు మీరు అనుకోవచ్చు డేటాలో ఏముంటాయి చేంజెస్ అని. ఇప్పుడు మీ ఏజ్ అనుకోండి, అదొక నంబర్. మీ నేమ్ అనుకోండి, అది ఒక సెంటెన్స్. మీ వెయిట్ అనుకోండి, అది ఒక ఫ్లోటింగ్ పాయింట్ లైక్ 45.5 కేజీ అని ఉందనుకోండి, 0.5 ఉంది. ఓకే. సో, అలా డిఫరెంట్ డేటా టైప్స్ అనేవి ఉంటాయి మనకు. ఓకే. ఇప్పుడు మనకు డేటా టైప్స్ ఏమేమి ఉంటాయి. ఫస్ట్ వన్ ఏమో స్ట్రింగ్ అని ఉంది. సో స్ట్రింగ్ని మనం ఎలా డిక్లేర్ చేయొచ్చు, లైక్ నార్మల్గా ఇప్పుడు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ అవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు మీ నేమ్ కానీ, మీ అడ్రస్ కానీ, ఇవన్నీ స్ట్రింగ్స్ కిందకు వస్తాయి. ఇప్పుడు ఇంటీజర్ అని ఒకటి ఉంటుంది. ఓకే, ఇక్కడ రాస్తా నేను. ఇప్పుడు స్ట్రింగ్ ఉంది. స్ట్రింగ్ ఎలాంటిదంటే ఇలా డబల్ కోట్స్లో ముబషిర్ అని ఇలా టైప్ చేయొచ్చు. తర్వాత ఇంట్ ఉంది. ఇంట్ని మనం ఒక నంబర్ లాగా అనుకోవచ్చు. నంబర్ లైక్ 13, 12, 0, -9 ఇలా. దాని తర్వాత మనకి ఇంకేముంది, ఫ్లోటింగ్ వాల్యూ అని అంటారు. ఫ్లోట్ కానీ, డెసిమల్ కానీ. ఇప్పుడు ఫ్లోట్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఫ్లోట్ కానీ, డెసిమల్ కానీ సేమే. లైక్ ఒకవేళ మీకు ప్రెసిషన్ పాయింట్ అంటారు కదా, లైక్ 5.0, -3.56 ఇలా ఏమైనా ఉంటే వాటిని ఫ్లోట్స్ అంటారు. కానీ ఫ్లోట్‌ని డిఫైన్ చేయాలంటే ఇక్కడ ఒక ఎఫ్ పెడతారు. ఎందుకంటే మన దగ్గర డబుల్ అనేది కూడా ఒక డేటా టైప్ ఉంది. ఓకే. ఇది కూడా సేమ్ ప్రెసిషనే. కానీ ఈ డెసిమల్ ఏంటంటే కొంచెం పెద్ద వాల్యూస్ కూడా తీసుకుంటాయి. కానీ ఫ్లోట్ ఏంటంటే కొంచెం చిన్న వాల్యూస్ వరకే తీసుకుంటది. ఓకే. అండ్ ఇప్పుడు బూలియన్ అని ఒకటుంటది. బూలియన్. బూలియన్‌లో మనం ఏం స్టోర్ చేస్తాము, ట్రూ లేదా ఫాల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ట్రూ, ఫాల్స్ ఎక్కడ యూజ్ అవుతది, మీరు ఒక యాప్‌లో లాగిన్ అయ్యారా? లాగిన్ అవ్వలేదా?
సో ఇక్కడ 2 థింగ్స్ ఉన్నాయి చూసారా? లాగిన్ అయ్యారా? లాగిన్ అవ్వలేదా? ఇలాంటి ప్లేసెస్‌లో మనం బూలియన్ అనేది యూజ్ చేస్తాం. సో మన దగ్గర డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్నాయి. ఇప్పుడు వీటిని పట్టుకొని, వీటిని చూసి ఎలాంటివి ఎందులో స్టోర్ అవుతున్నాయి ఏంటి అనేది చూసి మనం అలాంటి డేటా టైప్స్ కానీ వేరియబుల్స్ క్రియేట్ మనం చేస్తాం. ఓకేనా? సో ఇప్పుడు మనం ఇక్కడ ఒక వేరియబుల్ క్రియేట్ చేసి చూద్దాం. ఇదంతా తీసేస్తున్నా. నేనేమంటా అంటే నా ఏజ్ స్టోర్ చేయాలి. సో ఏజ్ స్టోర్ చేయడానికి నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేయాలని చెప్తా. సో నేను ఇక్కడికి వచ్చేసి వాల్ ఏజ్ ఈక్వల్స్ టు 23. ఓకేనా? ఇప్పుడు వాల్ అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఫన్ అనే ఎలా అయితే కీవర్డ్ ఉందో, ఫన్ మీరు పెట్టారు కాబట్టి ఈ కంపైలర్‌కి తెలుసు ఇది ఒక ఫంక్షన్ అని. సో అలానే నేను వాల్ అని పెడుతున్నా. వాల్ పెట్టా కాబట్టి దీనికి తెలుసు ఈ ఏజ్ అనేది ఒక వేరియబుల్ అని. ఓకేనా? ఇప్పుడు దీంట్లో నేను 23ని ఏసేస్తున్నా. సో ఇప్పుడు ఏజ్ లోపల ఏముంది? 23 అనే ఒక నంబర్ ఉంది. ఓకే. సో ఇప్పుడు 23 అనేది ఒక నంబర్ ఉంది. ఇప్పుడు నార్మల్‌గా మనం ఏం చేస్తామంటే ఆండ్రాయిడ్‌లో చాలా స్పెసిఫిక్‌గా మనం చెప్తాము. ఇందులో ఎలాంటి టైప్ ఆఫ్ డేటా ఉండాలి అని. లైక్ ఇంట్ అని. ఓకే. ఇప్పుడు నేనేమంటున్నా ఇక్కడ ఒక వేరియబుల్ క్రియేట్ చెయ్యి. ఓకే. ఒక వేరియబుల్ క్రియేట్ చెయ్యి. దాని పేరు ఏజ్ ఉండాలి. దాని లోపల నంబర్సే మనం పెట్టాలి. అలా అని చెప్పేసి మీరు ఇక్కడ తీసేసి ముబషిర్ అని పెట్టారనుకోండి, ఇది మనకిక్కడ ఎర్రర్ ఇస్తది. ఎర్రర్ ఎందుకు ఇస్తది? బ్రో నువ్వేం చెప్పావు? ఏజ్ లోపల నంబర్ ఇస్తా అని చెప్పావు. కానీ నువ్వేమో ఇక్కడ ఈ ఏదో సెంటెన్స్ ఇస్తున్నావు అని చెప్పి మీరు ఇక్కడ రన్ చేయగానే ఇక్కడ చూడండి ఇనీషియలైజేషన్ టైప్ మిస్ మ్యాచ్. ఇంట్ ఎక్స్పెక్ట్ చేసింది మనం ఇచ్చేది స్ట్రింగ్. ఓకేనా? సో ఇలా మనం ఎప్పుడు కూడా సేఫ్టీ అనేది ఉండాలి డేటాలో. ఓకే. మీరు ఒకటి స్టోర్ చేస్తున్నారు, ఒకటి చూపిస్తున్నారు అంటే యాప్‌లో అది కుదరదు. ఓకే. ఇవన్నీ చిన్న చిన్నవే కనిపిస్తాయి. కానీ ఎప్పుడైతే మనం యాక్చువల్‌గా డిజైనింగ్ అదంతా చేస్తామో, యాప్ డెవలప్ చేస్తామో అప్పుడు చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఇవన్నీ. అందుకే ముందే మనం చెప్తున్నాం ఇలా. ఏజ్‌లో ఇంటీజరే ఉండాలి అని. ఓకేనా? సో ఇప్పుడు మనం ఒక వేరియబుల్‌ని క్రియేట్ చేసేసాం చూసారా? వాల్ అంటే ఒక వేరియబుల్ క్రియేట్ చేయడానికి మనం యూజ్ చేస్తున్న కీవర్డ్ అన్నట్టు. సో వాల్ అనేది ఒకటి పెట్టాము. ఏజ్. ఇప్పుడు ఏజ్ అనేది వేరియబుల్ పేరు. వాల్ వల్ల క్రియేట్ అవుతుంది. అందులో ఉండేది ఇంట్ కాబట్టి ఇంట్ ఈక్వల్స్ టు 23 అనేది అందులో ఏసేసా. ఇప్పుడు నేనేం చేస్తా అంటే ప్రింట్ ఏజ్ అని చేస్తా. ఓకే. ఏజ్‌లోనే కదా మన వాల్యూ ఉంది. ఇప్పుడు నేను రన్ చేశాననుకోండి, నాకేమొస్తుంది? ఏజ్ అనే వస్తుంది. ఏజ్ అని ఎందుకు వస్తుందంటే నేను ఇక్కడ ఈ డబుల్ కోట్స్‌లో చేశా కాబట్టి. సో నేనేం చేస్తా అంటే ఈ డబుల్ కోట్స్ తీసేస్తా. తీసేసి ఇప్పుడు రన్ చేస్తా. ఇప్పుడు రన్ చేస్తే నాకు 23 అని వచ్చింది. సో ప్రింట్‌లో మీకు యాజ్ ఇట్ ఈజ్ ఉన్నదే ప్రింట్ అవ్వాలి అంటే మీరు డబుల్ కోట్స్‌లో పెట్టండి. లేదు నేను ప్రింట్ చేసేది ఒక వేరియబుల్ అందులో ఏదో ఒక వాల్యూ ఉంది ఆల్రెడీ అని ఇలా ఏమన్నా ఉంటే అప్పుడు వితౌట్ డబుల్ కోట్స్ పెట్టండి. ఇప్పుడు ఏజ్ అనేది ఆల్రెడీ మనం ఇక్కడ డిక్లేర్ చేసాం కాబట్టి మనకేం ఎర్రర్ అనేది రాదు. ఓకేనా? సో మనం ఇలా డిక్లేర్ చేయొచ్చు అండ్ దాన్ని ప్రింట్ చేయొచ్చు. ఇప్పుడు నేనేమంటా అంటే నాకు ఏం ప్రింట్ అవ్వాలి? మై ఏజ్ ఈస్ 23 అని ప్రింట్ అవ్వాలి. మై ఏజ్ ఈస్ 23 అని. ఓకేనా? సో అది చూద్దాం ఎలా ప్రింట్ చేయాలో. సో నేనేమంటా అంటే ఫస్ట్ ఇక్కడ ప్రింట్ ఎల్ఎన్ నార్మల్‌గా రాసుకొని ఇక్కడ డబుల్ కోట్స్‌లో మై ఏజ్ ఈస్ 23 అని రాసా. రన్ చేశా. సో నెక్స్ట్ ఇయర్ నేను 24 అవుతా. సో నేను ఇక్కడ ఏం చేస్తా అంటే డైరెక్ట్‌గా ఈ 23 ఉంది కదా! నేను ఇప్పుడు ఆల్రెడీ ఈ 23ని ఒక వేరియబుల్‌లో స్టోర్ చేస్తున్నా కదా! మళ్ళీ నేను వచ్చేసి ఇక్కడ 23 అని ఎందుకు పెట్టాలి? సో నా పనేంటి? ఆ 23 తీసేసి ఏజ్ పెట్టాలి. సో అదెలా పెడతాం? ఈ 23 తీసేసి ఇక్కడ ఒక డాలర్ సింబల్ పెడతాం. డాలర్ సింబల్ పెట్టేసి ఏజ్ అని రాస్తాం. ఓకేనా? ఏజ్ అని రాసి ఇప్పుడు మీరు ఇక్కడ రన్ చేయండి. మై ఏజ్ ఈస్ 23. సో ప్రింట్‌లో వచ్చాక మై ప్రింట్ అయింది, ఏజ్ ప్రింట్ అయింది, ఈస్ ప్రింట్ అయింది. తర్వాత ఇక్కడ చూస్తే ఇక్కడ డాలర్ యూజ్ చేస్తున్నాం. అరే డాలర్ యూజ్ చేస్తున్నామంటే అక్కడ ఏదో ఒక వేరియబుల్ ఉండాలి అని అలా ఆలోచించి దాని తర్వాత వేరియబుల్ ఏజ్ ఉంది కాబట్టి ఏజ్ ఉందా లేదా చూసుకొని అందులో ఉన్న వాల్యూని మనం ప్రింట్ చేసేసాం అంతే.
ఓకే. సో ఇలా మనం ఇంగ్లీష్ సెంటెన్స్ మధ్యలో మనం డిక్లేర్ చేసిన వేరియబుల్ కూడా క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు మీ వరకేంటి, వీడియో పాజ్ చేయండి, ఒక వేరియబుల్ క్రియేట్ చేయండి, అందులో మీ నేమ్ని స్టోర్ చేయండి, నేమ్ని స్టోర్ చేశాక ప్రింట్ చేయండి మై నేమ్ ఈస్ ఆ వేరియబుల్ నేమ్. ఓకేనా, వీడియో ఆపేసే చేయండి. ఓకే, చేశారు అనుకుంటున్నా నేను. సో ఇప్పుడు దానికి సొల్యూషన్ చెప్తాను నేను ఎలానో. సో నేను ఏమన్నా, ఫస్ట్ ఒక వేరియబుల్ క్రియేట్ చేయండి అని చెప్పాను. సో వైల్ నేమ్ ఈక్వల్స్ టు ముబషిర్. ఓకేనా, ఇలా క్రియేట్ చేయొచ్చు. లేదు నేను పక్కా చెప్తా ఇందులో ఏముంది అని అలా ఉంటే ఇక్కడ స్ట్రింగ్ అని పెట్టేసాం. ఓకే, ఇలాంటి వాటిని స్ట్రింగ్స్ అంటాము. ఇక్కడ ప్రింట్ ఏమవ్వాలి, ప్రింట్ అనేది మై నేమ్ ఇస్ ముబషిర్ అవ్వాలి. కానీ నేను ఇది ఆల్రెడీ నేమ్లో స్టోర్ చేశా కాబట్టి నేను ఇక్కడ డాలర్ పెట్టేసి నేమ్ అని పెట్టేస్తా. రన్ చేసా, ఇప్పుడు రన్ చేసి చూద్దాం ఏమొస్తుందో. మై నేమ్ ఇస్ నేమ్ పెట్టాము, నేమ్లో ముబషిర్ ఉంది, అయిపోయింది. ఓకేనా, సో ఇలా మీరు ఇందులో డిక్లేర్ చేసి యూస్ చేయొచ్చు. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ నేను ఏమంటా అంటే లైక్ ఇదంతా నాకు ఒకటే దాంట్లో రావాలి. మై ఏజ్ ఈస్ మై నేమ్ ఇస్ ఇది, మై ఏజ్ ఇస్ ఇది అని. ఓకే, సో అప్పుడు నేనేం చేస్తా అంటే ఇదంతా తీసేస్తా, ఇక్కడే మై నేమ్ ఇస్ డాలర్ నేమ్ అండ్ మై ఏజ్ ఇస్ ఏజ్. ఇప్పుడు రన్ చేసాం, రన్ చేస్తే మై నేమ్ ఇస్ ముబషిర్ అండ్ మై ఏజ్ ఇస్ ఇలా అని వచ్చేసింది. ఓకేనా, నైస్, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు నేనేమంటా అంటే మీ దగ్గర ఒక 100 మెసేజెస్ ఉన్నాయనుకోండి. ఓకే, మీకు 100 మెసేజెస్ వచ్చాయి, మీరు అందులో నుంచి 5 మెసేజెస్ చదివారు. ఇప్పుడు ఎన్ని మెసేజెస్ మిగిలాయి, ఇలాంటిది ఒకటి ప్రింట్ చేయాలి. సో ఎలా చేస్తారు, చేద్దాం. వాల్ టోటల్ మెసేజెస్ ఈక్వల్స్ టు 100. ఓకేనా, నెక్స్ట్ వాల్ రెడ్ మెసేజెస్ ఈక్వల్స్ టు 5. ఓకేనా, నెక్స్ట్ ఏంటి, ప్రింట్ ఏం చేస్తాను నేను, ప్రింట్. ఓకే, ప్రింట్ నేను ఏమనాలి, టోటల్ మెసేజెస్ ఆర్ 100, కామా ఐ రెడ్ 5, కామా రిమైనింగ్ ఆర్ 95 అని ఇలా రావాలి. మీరు కావాలంటే ఇక్కడ ఇంట్ కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా, సో నేను ఇక్కడ ప్రింట్ చేస్తా, టోటల్ మెసేజెస్ ఆర్ 100, కామా ఐ రెడ్ 5 మెసేజెస్, కామా 95 రిమైనింగ్ అని. ఓకేనా, రన్ చేద్దాం ఒకసారి. రన్ చేస్తే కరెక్ట్గా వచ్చేసింది. ఇక్కడ ఏమంటుంది, వేరియబుల్ ఈజ్ అన్యూజ్డ్ అంట, అంటే మనం క్రియేట్ చేసాం కానీ యూజ్ చేయట్లేదు అని అంటుంది. కానీ ఈ 100 ప్లేస్లో నేను ఏం చేస్తా, ఇలా పెట్టేసి ఈ టోటల్ మెసేజెస్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసా, ఈ రీడ్ మెసేజెస్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసా, రన్ చేసా. ఇప్పుడు రన్ చేస్తే ఏమొచ్చింది, టోటల్ మెసేజెస్ ఆర్ 100, ఐ రెడ్ 5 మెసేజెస్, 95 రిమైనింగ్. కానీ 95 మనం ఇక్కడ రాసాము, నేను ఒకవేళ ఇక్కడ 10 చేశాను అనుకోండి, అప్పుడు 100 ఐ రెడ్ 5, 95 రిమైనింగ్, 90 రావాలి కదా. సో అప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ తీసేసి సేమ్ ఇలానే డాలర్ సింబల్ పెట్టేసి ఇప్పుడు ఇందులో నేను ఏదో ఒక మ్యాథమెటిక్స్ చేయాలి. సో దానికోసం ఇలా కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ చేసేసా. ఓపెన్ చేసి నేను ఏమంటా, టోటల్ మెసేజెస్ మైనస్ రీడ్ మెసేజెస్. రన్ చేసా ఇప్పుడు. ఓకే, యాక్చువల్లీ ఇక్కడ ఇది పోయింది, రన్ చేసా. టోటల్ మెసేజెస్ ఆర్, ఇందులో ఏముంది 100 ఉంది కాబట్టి 100, ఐ రెడ్ ఇందులో ఏముంది 10 ఉంది కాబట్టి 10 మెసేజెస్. ఇప్పుడు కామ తర్వాత ఇక్కడ ఇది పెట్టేసి మనం ఇక్కడ ఒక క్యాలిక్యులేషన్ చేసాం,
కర్లీ బ్రాకెట్స్ పెట్టేసి టోటల్ మెసేజెస్ మైనస్ రెడ్ మెసేజెస్ అని. సో అది క్యాలిక్యులేట్ అయ్యి ఇక్కడ వస్తుంది. ఇప్పుడు మీరు ఇక్కడ ఏమైనా పెట్టుకోండి, 56 ఇక్కడ 100 పెట్టుకున్నా కానీ మీకు ఇక్కడ మైనసెస్లో కానీ ఆన్సర్ వస్తుంది, -44 రిమైనింగ్ అని. సరేనా? సో ఇలా మనం డిఫైన్ చేసి యూస్ చేస్తాము అండ్ ప్రింట్ కూడా ఇలా చేస్తాము. ఏమైనా మ్యాథ్స్ చేయాలి అనుకున్నా కానీ ప్రింట్ లోపల చేయొచ్చు మనం ఇలాగా. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు వాల్యూని ఇప్పుడు మీరు ఇక్కడ రీడ్ మెసేజెస్ చేశారు, 100 ఉంది. ఓకేనా? తర్వాత మీరు ఎప్పుడైనా అప్డేట్ చేయాలనుకున్నారు, సో మీరు డైరెక్ట్గా వచ్చి ఇక్కడ అప్డేట్ చేయొద్దు, ఎందుకంటే ఈ వాల్యూని మీరు ఎక్కడో రాశారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకవేళ ఎవరికైనా క్రెడిట్స్ ఇస్తున్నారనుకోండి, మీది ఏదో ఒక యాప్ ఉంది, అందులో క్రెడిట్ సిస్టమ్ ఏదో ఉంది. సో మీరు క్రెడిట్స్ ఇచ్చారు, ప్రతి రోజు తర్వాత ఒక క్రెడిట్ అనేది -1 అయిపోవాలి. ఓకేనా? సో అలాంటప్పుడు మనం అప్డేట్ చేయాలి. సో మీరేం చేస్తారంటే ఒకవేళ వాల్ క్రెడిట్ ఈక్వల్స్ టు 5 అని ఇచ్చారు. కొన్ని రోజుల తర్వాత ఏమవ్వాలి, క్రెడిట్ -1 అవ్వాలి. సో మీరు వచ్చి ఇక్కడ చేంజ్ చేయరు, మీరు మళ్ళీ ఇక్కడ రాస్తారు, ఏమని లాజిక్ రాస్తారు, ఒక 1 డే అయిపోయాక క్రెడిట్ నుంచి -1 అవ్వాలి అని. సో అలానే నేను ఇక్కడ క్రెడిట్ ఈక్వల్స్ టు 4 అని రాస్తా. ఓకే, క్రెడిట్ అనేది 4 అని రాయమలా. ఓకే, వేరే లాజిక్ రాస్తాము, తర్వాత చెప్తా అది. కానీ అప్డేట్ ఎలా చేస్తామో చెప్తున్నా. ఒక వేరియబుల్ డిక్లేర్ చేశారు. ఓకే, ఇది అంతా తీసేద్దాం. వాల్ ఏజ్ ఈక్వల్స్ టు 23. ఓకే, println ఏజ్ చేస్తున్నా. ఏజ్ ఈక్వల్స్ టు మళ్ళీ నేను అప్డేట్ చేస్తా 10కి, అండ్ అదే ఏజ్ని నేను మళ్ళీ ప్రింట్ చేస్తా, ఏం చేంజ్ లేదు, అదే ఏజ్ని ప్రింట్ చేస్తున్నా నేను. ఓకే, కానీ కెనాట్ బి రీఅసైన్డ్ అంట. ఓకే, రీఅసైన్ అవ్వట్లేదు. ఇది ఎందుకు అవ్వట్లేదు, కామ్గా చెప్తా. సో వాల్యుబుల్ ఇక్కడ వాల్ తీసేసి వార్ పెడదాం. ఎప్పుడు రన్ చేద్దాం ఒకసారి. సో ఫస్ట్ మీరు ఇక్కడ చూస్తే ఫస్ట్ ప్రింట్ అయినప్పుడు ఏజ్ వాల్యూ ఎంత, 23 కాబట్టి 23 వచ్చింది. ఓకే, తర్వాత నేను ఏం చేసా, ఆ ఏజ్ చేంజ్ చేసా, 10 అని పెట్టేసా. ఇప్పుడు ఏజ్ వాల్యూ ఎంత, 10. సో దీని తర్వాత నుంచి మీరు ఎక్కడ ఏజ్ని యాక్సెస్ చేసినా కానీ మీకు 10 అనే వాల్యూనే వస్తుంది, ఎందుకంటే వాల్యూని అప్డేట్ చేసేసాం మనం. ఇప్పుడు అప్డేట్ గురించి తెలిసిపోయింది, కానీ ఈ వాల్ అను వార్ రెండు ఉన్నాయి చూసారా, వార్ అను వాల్. సో కొన్ని థింగ్స్ ఉంటాయి, అది మనం ఎక్కడ చేంజెస్ చెయ్యము. లైక్ మీ ఏమనుకోవచ్చు, మీరు ఒకవేళ మీరు ఒక బ్యాంక్ యాప్ క్రియేట్ చేస్తున్నారు. సో ఒకసారి ఒక బ్యాంక్ అకౌంట్ నెంబర్ క్రియేట్ అయింది అంటే దాన్ని ఇంకా మనం ఎక్కడ చేంజ్ చేయడానికి ఉండదు కదా. సో అలాంటి వాటికి మనం వాల్ అని పెడతాం. ఓకే, దీన్ని మనం ఎక్కడ అప్డేట్ చేయలేం, బేసికలీ అప్డేట్ అనేది చేయలేం. కానీ వార్ ఏదైతే ఉంది, వార్ని మనం అప్డేట్ అనేది చేయొచ్చు. అదొకటే డిఫరెన్స్ రెండిటికి. ఓకేనా? సో అలా ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే అప్డేట్ వేరియబుల్ అని చెప్పా కదా. సో ఒకవేళ మీ దగ్గర వార్ కౌంట్ ఈక్వల్స్ టు 10 మెసేజెస్ ఉన్నాయి. ఓకే, సో నేను ఇక్కడ ప్రింట్ చేస్తున్న యూ హ్యావ్ ఇలా కౌంట్ అన్రీడ్ మెసేజెస్ అని. ఓకేనా, మెసేజెస్ 100 ఉన్నాయని చెప్పేసా. ఇప్పుడు మీరు ఏం చేశారు, ఒక మెసేజ్ చదివారు అనుకోండి. ఓకే, సో అది ఎలా చేస్తారు, కౌంట్ అప్డేట్ అవ్వాలి. సో కౌంట్ -1 ఇలా రాయలేరు మీరు, కౌంట్ని -1 చేస్తున్నారు, కానీ ఆ వాల్యూ ఏదైతే ఉందో అది మళ్ళీ రీఅసైన్ చేయాలి. సో నేను ఏమంటున్నా అంటే కౌంట్ ఈక్వల్స్ టు కౌంట్ -1, కౌంట్లో అసైన్ చేయి, ఈ కౌంట్లో అసైన్ చేయి అంటే ఈ కౌంట్లో వాల్యూ వేయి. ఏం వాల్యూ వేయి, ఆల్రెడీ కౌంట్లో ఉన్న వాల్యూ నుంచి ఒకటి తీసేసి మళ్ళీ అందులో వేయి. అంటే ఇదేంటంటే ప్రోగ్రామింగ్ ఎలా ఉంటుందంటే మీరు రీఅసైన్ చేస్తున్నప్పుడు కానీ డేటా వేస్తున్నప్పుడు కానీ మ్యాథ్స్ లాగా, చిన్నప్పుడు మనం మ్యాథ్స్ ఎలా నేర్చుకున్నాం, LHS RHS అని అలా ఉంటుంది. సో రైట్లో ఉన్న వాల్యూ మొత్తం లెఫ్ట్ దాంట్లో వెళ్తుంది. సో ఇప్పుడు రైట్లో ఏముంది, కౌంట్లో 10 ఉంది, ఈ కౌంట్లో ఏం లేదు. సరేనా, ఇది లెఫ్ట్లో ఉంది కాబట్టి ఇందులో ఏం లేదు, రైట్లో ఇది ఉంది కాబట్టి ఇందులో 10 ఉంది, 10 - 1 చేసి ఇందులో వేసాము. సేమ్ మీరు ఇదే లైన్ని
ఇక్కడ ప్రింట్ చేస్తే మీరు చూడండి, మీకు ఫస్ట్ 10 వస్తుంది, తర్వాత 9 వస్తుంది. ఎందుకంటే దీన్ని మనం అప్డేట్ చేసేసాం. ఆల్రెడీ కౌంట్లో ఏదైతే ఉందో దాన్ని ఒక -1 చేసి మళ్ళీ అందులో అప్డేట్ చేసాము. ఓకేనా? ఒకవేళ మీకు జస్ట్ 1 మెసేజెసే తగ్గించాలి, లేకపోతే 1 మెసేజెసే పెరగాలి అని ఉంటే మీరు డైరెక్ట్‌గా ఇక్కడ COUNT చేయొచ్చు. ఓకే. సో ఈ మైనస్ మైనస్ ఏంటంటే ఒకదానికి మంచిగా వర్క్ అవుతుంది. ఓకే. కావాలంటే ఇక్కడ ప్లస్ ప్లస్ కూడా చేయొచ్చు. సారీ, కొంచెం అడ్వాన్స్ వెళ్తున్నట్టు అనిపిస్తుందేమో, కానీ ఏం లేదు, ఈజీ టాపిక్స్ మీరు చేస్తుంటే అర్థమైపోతుంది. సో మీరు జస్ట్ ఒక దాంతోని పెంచాలి అనుకున్నారనుకోండి, వేరియబుల్ది సైజు ఇప్పుడు ఇందులో 10 ఉంది, మీరు దీన్ని జస్ట్ ఒకదాన్ని తగ్గించాలనుకున్నారు, సో జస్ట్ మైనస్ మైనస్ చేస్తే సరిపోతుంది. కానీ 2, 3, 4కి ఇది వర్క్ అవ్వదు. అలా చేయాలి అంటే కౌంట్ ఈజ్ ఈక్వల్స్ టు కౌంట్ -2 లేదా కౌంట్ ఈక్వల్స్ టు కౌంట్ -3 అని అలా పెట్టాలి. సేమ్ విత్ +1. +1కి ఇది వర్క్ అవుతుంది, కానీ కౌంట్ ఈక్వల్స్ టు కౌంట్ +2 కౌంట్ +3 అనేది అలా చేసుకోవాలి మీరు. సరేనా? ఇక్కడ వరకు అర్థమైంది కదా? ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఏమేమి ఉంటాయో చూద్దాం. లైక్ స్ట్రింగ్, ఇంటీజర్, డబుల్ అని. సో నేను ఇక్కడ వేరే వేరే వేరియబుల్ టైప్స్ క్రియేట్ చేస్తాను. సో వేర్ ఏజ్ ఈక్వల్స్ టు 10. ఒకవేళ మీరు ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళారనుకోండి, ఏదో ఒకటి, సో వాల్ లేకపోతే వేర్ trip1 ఈక్వల్స్ టు ఓకే లైక్ 23.4 అనుకుందాం. ఓకే. సో ఇలా డబుల్ వాల్యూస్ మనం స్టోర్ చేయొచ్చు. కావాలంటే మీరు ఇక్కడ ఎందుకైనా మంచిది సేఫ్టీ లాగా ఇలా చెప్పేయండి డబుల్ వాల్యూ. సో ఇక్కడ మీరు వేరే వాల్యూస్ని స్టోర్ చేయలేరు. ఓకే. సో ఇలా మనం క్రియేట్ చేస్తాము డబుల్ వాల్యూస్ని. సో ఇక్కడ కొన్ని థింగ్స్ గుర్తుపెట్టుకోండి మీరు. ఇప్పుడు మీరు మల్టిపుల్ డబుల్ వాల్యూస్ క్రియేట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ trip1 కదా, trip2 డబుల్ ఈక్వల్స్ టు 44.9 ఇలా చేశారు. ఇప్పుడు మీరు ఈ 2ని ప్లస్ చేసి, ఈ రెండింటిని ప్లస్ చేసి ఇంకొక వేరియబుల్లో చేయాలి. నేనేమంటే వేర్ టోటల్ ట్రిప్ ఈక్వల్స్ టు trip1 ప్లస్ trip2. ఓకే. ఇలా చేసేసా. trip1ని అండ్ trip2ని ప్లస్ చేసేసి టోటల్ ట్రిప్లో వేసా. ఇప్పుడు నేను ఇక్కడ ప్రింట్ చేస్తా టోటల్ ట్రిప్ని. రన్ చేద్దాం. ఇప్పుడు రన్ చేస్తే మీకు 68.3 అని వచ్చింది. ఓకే. వేర్ ప్రాపర్టీస్ నెవర్ రిటర్న్. సో చూసారా, మనం దీన్ని ఎక్కడ అప్డేట్ చేయట్లేదు కాబట్టి దీన్ని వాల్కి చేంజ్ చేసేసేయి అని అంటుంది. ఓకే. సో ఇక్కడ మీరు దీన్ని ఇంట్ చెయ్యొద్దు. ఓకే. మీరు డబుల్స్ని ఇక్కడ ఫ్లోటింగ్ వాల్యూస్ని ప్లస్ చేస్తున్నారు కాబట్టి మీరు స్టోర్ చేసేది కూడా ఆ డబులే ఉండాలి, ఇంట్ ఉండొద్దు. ఎందుకు అంటే మీరు ఇక్కడ చూస్తే ఆన్సర్లో 0.3 ఉంది కదా. సో ఒకవేళ మీరు ఇంటీజర్ పెట్టేశారనుకోండి, 0.3 అనే వాల్యూ మిస్ అయిపోతుంది. సో మనకు డేటా అనేది లాస్ అయిపోయింది. సో అలా లాస్ అవ్వద్దు కాబట్టి మీరు ఎలాంటి వాల్యూస్ని సమ్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారో చూసి అలాంటి వాటిలోనే మీరు యాడ్ అనేది చెయ్యాలి. ఓకేనా? సో ఇలా మీరు ఒక వేరియబుల్ క్రియేట్ చేసి ప్లస్ ఇలా చేసి అందులో స్టోర్ చేయొచ్చు. ఓకే. వచ్చిన దానికి సేమ్ ఇలానే మన దగ్గర బూలియన్ అని ఉంది. ఓకే. స్ట్రింగ్ ఉంది. స్ట్రింగ్ అంటే ఏం లేదు, లైక్ వేర్ నేమ్ ఈక్వల్స్ టు ముబషిర్. ఓకే. వేర్ డిడ్ యూ ఈట్ అని ఇలా పెట్టేశారు. ఏదో ఒక వేరియబుల్ నేమ్ డిడ్ యూ ఈట్, దానికి మీరు ఫాల్స్ అని పెట్టచ్చు. ఓకే. ఇక్కడ మీరు కావాలంటే ఇలా బూల్, ఇలా కాదు బూల్, అరే బూలియన్. ఓకే. ఇలా బూలియన్ అని కూడా మీరు చెప్పచ్చు. సరేనా? బూలియన్ చెప్పేసి ట్రూ లేదా ఫాల్స్ అనేది తీసుకుంటుంది. ఇక్కడ మీరు కావాలంటే ప్రింట్ చేయొచ్చు. ఏమని? println మై నేమ్ ఇస్ నేమ్ అండ్ trip1 is ఇలా ఏదో trip1 అండ్ డిడ్ ఐ ఈట్ అని చెప్పేసి నార్మల్గా ఏదో ఒక ప్రింట్ చేస్తున్నా ఇలా. ఓకే. డిడ్ యూ ఈట్. ఇప్పుడు ఇలా రన్ చేస్తే మీరు
మై నేమ్ ఇస్ ముబషిర్ అండ్ ట్రిప్ వన్ ఈస్ ఇది అండ్ డిడ్ ఐ ఇట్ ఫాల్స్. సో ఇలా మీరు వేరియబుల్ని డిక్లేర్ చేయొచ్చు, దాన్ని టైప్ చెప్పొచ్చు అండ్ దాన్ని ప్రింట్ చేయొచ్చు, మొత్తం అన్నిటినీ కలిపేసి. ఓకేనా. సో మీరు ఇక్కడ మళ్ళీ కొన్ని కోడింగ్ కన్వెన్షన్స్ ఉంటాయి. లైక్ ఇక్కడ మీరు ఒక స్పేసింగ్ ఇవ్వాలి. ఓకే, ఇలా కాలన్ కను దీనికి. ఓకే, కొంచెం మంచి స్టాండర్డ్స్ అన్నట్టు నీట్ కోడింగ్ అర్థమవుతుంది మంచిగాని. అండ్ ఒకవేళ అండ్ ఈక్వల్స్ టు ఉంది, ఈక్వల్స్ టుకి ముందు ఒక స్పేస్, ఈక్వల్స్ టుకి తర్వాత ఒక స్పేస్, ఇవన్నీ ఇవ్వాలి. అండ్ మంచిగా కామెంట్ చేయాలి, లైక్ మీరు దీన్ని ఎందుకు డిక్లేర్ చేశారు, లేకపోతే ఈ మొత్తం కోడ్ ఏం చేస్తుంది అనేది మంచిగా కామెంట్ రాసుకుంటే చాలా బెటర్. ఓకేనా. సో అంతే. సో ఈ వీడియోలో అంతే. ఆ వీడియో ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ వరకు అయిపోయింది అనుకుంటా, 25 minutes సంథింగ్ అయింది. సో ఈ వీడియోలో అంతే. ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తాను. అండ్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో చెప్పండి, సో దాట్ నేను నా ఎక్స్ప్లెనేషన్ ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఇంప్రూవ్ చేసుకుంటాను. సో ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ సిరీస్ ఇలానే కంటిన్యూ అవుతుంది. సో ఒకవేళ మీకు నిజంగా మంచిగా నేర్చుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని పెట్టండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.